ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 7 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. మత్తయి సువార్త, మాథ్యూ చాప్టర్ 6 verse 6. ఇందులో 2వ లైన్ అండర్లైన్ చేసుకోండి. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. 6వ అధ్యాయం 6వ వచనం మొదటి నుంచి మనం చూస్తే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మీరు ప్రార్థన చేసినప్పుడు రహస్యంగా ఉన్న విషయాలు ఏదైనా ఉన్నా రహస్యమందు చూచే తండ్రి ఒకడు ఉన్నాడు, ఆయనకే చెప్పాలని మీరు ప్రార్థన చేయాలి. మనం అందరం ప్రార్థన చేయాలని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. అయితే ఈ దినము ప్రత్యేకంగా దేవుడు నిన్ను దర్శించి నీకు ఇస్తున్న మాట ఏంటంటే, నీ యొక్క రహస్యమైన ప్రార్థన అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. రహస్యమందు చూచి నీ తండ్రి, ఎందుకంటే నీ ప్రార్థన గొప్ప రహస్యమైనది. ఎందుకంటే అది ఎవరికి చెప్తే అర్థం కాదు. నీకు ఎలాంటి న్యాయం జరగాలో, ఏ రకంగా సహాయము దొరకాలో అది ఎవరికైనా చెప్తే ఇది ఎలా సాధ్యం, నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావేంటి, ఇలాంటి కోరికలు కూడా నీలో ఉంటాయా, అంటే ఈ రకంగా కూడా నువ్వు ఆలోచిస్తావా అని నన్ను బ్లేమ్ చేస్తారేమో, లేకపోతే నేను అడిగింది దేవుని ఎదుట సరైనది కాదని మళ్ళీ ఎవరైనా చెప్తారేమో, అలాగని రకరకాలుగా ఉంటాయి. అందుకని ఎవ్వరికి చెప్పకుండా నీకు నీవుగా దేవుని సన్నిధిలో నీ ఇంటి దగ్గరే నెమ్మదిగా నువ్వు ప్రార్థిస్తున్నావు, ఏడుస్తున్నావు. నీ గదిలోకి వెళ్ళి ఒంటరిగా, నా తండ్రివి నీవే బాబు, నీవే నాకు న్యాయం చేయవా, నాకు సహాయం చేయవా, నా కుటుంబాన్ని స్థిరపరచవా, నా బిడ్డని స్థిరపరచవా, మాకు అన్యాయం చేస్తావా, ఇంకెవరికి చెప్పుకుంటాను, ఏమి ఉన్నాయో ఏమి లేవో నీవన్నీ, నీ కష్టసుఖాలు నీ తండ్రి కంటే పరమ తండ్రి, ఇంకా మనకి జన్మనిచ్చిన తండ్రి కూడా కొన్ని కష్టాలు మనం చెప్పలేము. చాలామంది యవన కాలంలో వివాహం చేసుకున్న తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటుంటారు. ఆ బిడ్డ అత్తవారింటికి వెళ్ళాక కూడా అక్కడ ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న తండ్రి ఆ వారింటికి వెళ్ళినప్పుడు, కుమార్తె కాపురం చేస్తున్నటువంటి ఇంటికి వెళ్ళినప్పుడు, తల్లి వెళ్ళినప్పుడు, అమ్మ ఎలాగున్నా ఏంటంటే ఆ తల్లి ఉన్నంత సమయం అమ్మ ఉండగా, అమ్మ నేను ఈ విషయం చెబితే, నేను ఈ కష్టం చెబితే వారు ఇంకెంత టెన్షన్ అయిపోతారని చాలామంది మరి ఇల్లాలుగా ఉన్నటువంటి బిడ్డలు తల్లికి అన్ని విషయాలు చెప్పలేరు. కొన్ని సమయాలు
తండ్రికి చెప్పలేరు. పిల్లలు కూడా ఎదుగుతున్నప్పుడు ఈ వయసులో వారికి ఏదైనా చెబితే వారు ఎక్కువ టెన్షన్ అవుతారు, స్ట్రెస్ తీసుకుంటారు. వద్దొద్దు తల్లిదండ్రులకి ఏం చెప్పకూడదని. మరి ఆ బాధ కూడా, అంటే అధికారము అవగాహన చేసుకునేటువంటి తండ్రి ఉన్నా కానీ, తండ్రికి చెప్పుకునేటువంటి రైట్ మనకున్నా కానీ, కన్న తండ్రి కూడా మనం చెప్పలేం కొన్ని సమయాల్లో. కొంతమందికి చెప్పుకుందామంటే తండ్రి ఉండడు, కొంతమందికి చెప్పుకుందామంటే తల్లి ఉండదు. నిజమైన ఆదరణ తల్లిదండ్రుల దగ్గరే దొరుకుతుంది. కానీ కొన్ని విషయాల్లో ఈ రోజుల్లో నీ గురించి ఈ దినము దేవుడు ప్రత్యేకంగా మాట్లాడేది, నీకు చెప్పుకోవటానికి ఎవరున్నా లేకపోయినా నీ హృదయము, నీ యొక్క వాంఛ, నువ్వు కన్నీళ్ళు విడవటం, ఒంటరిగా ఉండి తలుపులు వేసుకుని ఏడుస్తున్నావు కదా, దేవుడు నీ కన్నీళ్ళు చూశాడైనా. నీవు కన్నీళ్ళు విడిచుట ఆయన చూసి ఈరోజు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, రహస్యమందు చూచు నీ తండ్రి నీ ప్రార్థనకు జవాబిచ్చును. ఆమేన్. నీ రహస్య ప్రార్థన ఎవరికి తెలియదు కానీ దేవుడికి నీకు తెలుసు కనుక ఒక దైవజనుడిగా, సేవకుడిగా నన్ను ఆత్మచేత నింపి ఈ వర్తమానం నీకు ఇస్తూ ఉన్నాడు. ఈ శుభవార్త అద్భుతమైన మాట ఏంటంటే, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నువ్వు ఎగిరి గొంతులు వేయొచ్చు అంతే. నీ సీక్రెట్ ప్రేయర్ అద్భుతముగా ఆనర్ చేశారు ఆయన. జయము కలుగుగాక. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తున్నాడు. ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవద్దు, ఏడవబోకు. ఆత్మ నిన్ను ఆవరించింది, నీకు మేలు చేయ ఉద్దేశించి ఉన్నాడు ఆయన. గొప్ప సాక్షిగా ఉండబోతున్నావు. ఆత్మ నీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం దగ్గర నుంచి మనం చూస్తే, సింహపు నోట నుండి నన్ను రక్షింపుము, గుర్రుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను, సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. యెహోవా యందు భయభక్తుల వారలారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. ఈ ప్రార్థన జీవితముగా ఉంది. దావీదు 22వ అధ్యాయము ప్రారంభం నుండి ఎలాగొచ్చిందంటే, ప్రార్థనతో ప్రారంభించినటువంటి మాటలుగా ఉన్నాయి. సామ్స్ 22:1లో ఏముందంటే, నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనక నీవేళ దూరంగా ఉన్నావు. నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళ నేను మౌనంగా ఉండుటలేదు, అయినా నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. ప్రార్థనలో అడిగాడు, దేవా నాకు దూరంగా ఉన్నావా, నన్ను విడిచిపెట్టకు, నాకు జవాబు దొరకట్లేదని ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి కీర్తనకారుడు దావీదు 22వ వచనంలో కూడా 22వ వచనంలో ఏమంటాడంటే, ప్రార్థన స్తుతిగా మారుతూ ఉంది. ఎలా మారుతుంది? ప్రార్థన చేయటం అనేది ఈ అధ్యాయం నుండి మనం నేర్చుకోవాలి. తనకున్న కష్టాలు ప్రవచనాత్మకంగా మాట్లాడలేడు. ప్రార్థనలో తను చేయవలసినన్ని చేసి చివరికి దానిని విశ్వాసముతో స్తుతించడం మొదలు పెడుతున్నాడు. ప్రియులరా, క్రైస్తవ జీవితంలో ఉన్న మనమందరము, క్రీస్తు సహాయము అడిగే మనమందరము అడుగుతూ ఉండటమే ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటి? ఆయనను బ్రతిమాలుకోవటం, ఆయనను అడిగి ఆశించి రిక్వెస్ట్ చేస్తాం. ప్రార్థన, విన్నపము. అయితే దావీదు తన ప్రార్థన జీవితం నుండి మనం నేర్చుకోవటానికి పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరుస్తున్న కొత్త అంశం ఏంటంటే, ప్రార్థనలాగే ఉండిపోకూడదు.
సక్సెస్ అనేది ఎక్కడ వస్తుందంటే ప్రార్థన స్తుతిగా మారాలి. హల్లెలూయా. ప్రార్థన ఎలా మారాలి? స్తుతిగా మారాలి. బాగా గమనించండి. ప్రార్థనకి ముందు చెల్లించే స్తుతి వేరు, ప్రార్థన చేస్తూ స్తుతి స్థానంలోనికి ప్రమోషన్లోకి వెళ్ళే ప్రార్థన వేరు. ఆమెన్. మామూలుగా మనం ప్రార్థన చేసేటప్పుడు ఏమని చేస్తాం? మనం ప్రార్థన చేసుకుందామమ్మా అన్నప్పుడు ఏం చేస్తాం? స్తోత్రం స్తోత్రం స్తోత్రం, స్తుతి స్తుతి స్తుతి, గొప్ప దేవుడానికి వందనాలు, గొప్ప దేవుడానికి వందనాలు, మా ప్రార్థన ఆలకించేవాడానికి వందనాలు, లోకరక్షకుడానికి వందనాలు. ప్రభు, ఈ సమయంలో మేము పలానా అంశం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం, లేదా పెళ్లి కోసం ప్రార్థిస్తున్నాం, లేదా ఇల్లు కట్టుకోవాలని అడుగుతున్నాం. ఇలాగ ఏదో ఒకటి ప్రార్థన ప్రారంభించే ముందు చెల్లించే స్తుతి వేరు, ప్రార్థన చేస్తూ స్తుతిలోకి వెళ్ళిపోవాలన్నమాట. అదేంటంటే నిరీక్షణతో కూడిన విశ్వాస సంబంధమైనటువంటి స్తుతి అది. ఆమెన్. నువ్వేది అడుగుతున్నావో, ఏది ఏడ్చి ఏడ్చి దేవునికి చెప్పుకుంటూ చివరికి నీ ప్రార్థన ఎలా మారిపోవాలంటే, దేవుడు నేను అడిగినవన్నిటికి జవాబిచ్చాడు గనుక నేను ఇప్పుడు ఆయనను ఎలాగ స్తుతించాలి, ఎలాగ సాక్షిగా జీవించాలి, అన్యుల ఎదుట నేను క్రీస్తు మహిమను ఎలాగ ప్రకటించాలి అని కీర్తనకారుడు అందులోకి ప్రయాణంలోకి వెళ్ళిపోయింది. ప్రార్థన ప్రయాణము స్తుతిలోనికి మారాలి. ఆమేన్. ఎలా మారాలి? మన ప్రార్థన, నువ్వేది అడుగుతున్నావో, ఇల్లు అడుగుతున్నావు అనుకో, ప్రభువా ఇల్లు లేదు బాబు, అద్దెకిచ్చిన వాళ్ళు ఎన్నో మాటలు అంటున్నారు, బట్టలు ఆరేనివ్వట్లేదు, కారు ఆ పక్కకి పెట్టి అంటున్నారు, బండి పక్కకి పెట్టి అంటున్నారు, సరిగ్గా తొడవట్లేదా, క్లీన్ చేయట్లేదా అంటారు కదా రానమ్మ. నువ్వు అన్నయ్య ఉంటావు కింద, నీకు ఇంటి కింద ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు కదా, బాధపడలేక వెళ్ళిపోతారు. అమ్మాయి ఇలా పెడుతున్నావు ఏంటి, మంచిగా చూసుకోండి, బాగా చూసుకోండి అంటారు కదా ఇంటి వాన్ రాజుగారు అనరా, ఎవరైనా అంటుంటారు. వారు అద్దె కడుతుంటారు, ఈ మాటలు వాళ్ళకి చాలా బాధ ఎక్కువైపోతుంది. అద్దెకున్న వాళ్ళకి, వీళ్ళకి అద్దెకి ఇల్లు ఇచ్చిన తర్వాత కూడా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు వీళ్ళు అనుకుంటారు. వాళ్ళు చివరిగా బాధ తట్టుకోలేక, దేవా ఒక సొంత ఇల్లు ఇస్తే నాకు ఈ గొడవ ఉండదు కదా బాబు అని ప్రార్థన చేస్తాం మనం. ఒక సొంత ఇల్లు బాబు, ఒక ఇల్లు బాబు అని అడుగుతావు కదా. అడుగుతున్నావు అనుకో, అడుగుతూ అడుగుతూ నీ ప్రార్థన ఆత్మ సంబంధంగా కనుక ఉంటే ఎలా మారుతుందంటే, దేవా నీవు ఇచ్చిన గొప్ప గృహం కొరకు నేను ఇలా సాక్ష్యం ఇస్తాను, నాకు మంచి ఇల్లు నా దేవుడు ఇచ్చాడు, నా అవసరతలన్నీ దేవుడు తీర్చాడని నేను సమాజం ఎదుట సాక్ష్యం ఇస్తాను. నీ ప్రార్థన అలా మారాలి. ఎలా మారాలి? నీ భర్త తాగుతున్నాడు అనుకో, కొడుతున్నాడు అనుకో, భయంకరంగా బిహేవ్ చేస్తున్నాడు అనుకో, బాధ పెడుతున్నాడు అనుకో, ప్రభువా ఈ త్రాగు నుండి రక్షించనే ప్రార్థన చేస్తున్నావు. ఈరోజు నువ్వు నేర్చుకునే కొత్త అంశం ఏంటంటే, నువ్వు ప్రార్థిస్తున్నావు కదా త్రాగుడు నుండి విడుదలగానే అంటున్నావు కదా, ప్రభువా నా భర్తని త్రాగుడు నుండి విడుదల చేసి నీ మందిరానికి నా భర్త నేను వచ్చి నిన్ను స్తుతించే ధన్యత ఇచ్చినందుకు వందనాలు బాబని నీవు స్తుతించటం మొదలు పెట్టాలి. అప్పుడే నీవు ఇమాజిన్ చేసుకోవాలి. తాగినప్పుడు ఏం చేస్తాడు, సరైన బట్టలు సరిగ్గా పెట్టుకోడు. తాగుడు లేదనుకోండి, మంచి నీట్గా రెడీ అయిపోయి సెంటు కొట్టేసుకుని ఏంటి చిరాకు ఉన్నది ఏది పని చేయదు, అన్నీ నీట్గా ఉండాలి, క్లీన్ ఉండాలి. ప్రభువా నా భర్త నేను ఎంత అందంగా నీ మందిరానికి వస్తున్నాం బాబు, మా బిడ్డలు ఈ రీతిగా, నా కుటుంబము వంకర త్రోవల్లోకి వెళ్ళకుండా నీ మార్గములో నిలబెట్టినందుకు వందనాలు, రాకముందే వచ్చినట్టుగా స్తుతించాలి. అది దావీదు చేస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. సిలువ శ్రమ కష్టం అనుభవిస్తున్నానని చెప్తూ అంటున్నాడు, సమాజం ఎదుట నిన్ను స్తుతిస్తాను. ప్రార్థన స్తుతిగా మారాలి. ఎలా మారాలి చెప్పాలి. ఉద్యోగం లేదనుకో, ఉద్యోగం ఇచ్చాడు, ఆ జీతము నేను ఎలాగా దాన్ని సేవింగ్లో పెట్టాలి, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఆ ప్లేస్కి వెళ్ళాలి. నువ్వు ఉద్యోగం వస్తుందా, మా 5-6 ఉద్యోగం ఎన్నాళ్ళ నుంచి అడుగుతున్నాను, ఉద్యోగం లేదు, ఏం లేదు, మనకు ఉద్యోగాలే రావులే అనుకోకూడదు. ప్రభు ఒక ఉద్యోగం ఈ బాబు, ఆ ఒక ఉద్యోగం అది ఇది
ప్రియులరా, నువ్వు అడిగింది పొందుకున్నావని నమ్ము అని దేవుడు చెప్తా ఉన్నాడు. బిడ్డలు లేరు అని అందరూ ఇలా అంటున్నారు అలాగంటున్నారు అంటావు. అలాగంటున్నారు ఇలాగంటున్నారు అనేది నీ నోటి నుండి రాకూడదు. అలాగ అంటూనే ఉంటారు వాళ్ళు. అన్నవాళ్ళే నీ బిడ్డను ఎత్తుకుని ఆడిస్తారు. నీ ప్రార్థన ఎలా ఉండాలంటే, ప్రభువా అందరూ ఇలాగంటారు బాబు, మా తోటికోడలు ఇలాగంటుంది బాబు, అలాగంటుంది బాబు అని ఏడుస్తుంది. ఈ పెళ్ళికి వెళ్ళ బుద్ధి అవ్వట్లేదు, ఎక్కడికైనా వెళ్తే అమ్మ ఇంకా పిల్లలు పుట్టలేదా ఇలాగంటారు అలాగంటున్నారు ప్రభు, ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంకా నీ పాదాల దగ్గర ఏడుస్తున్నాను బాబు, ఎప్పుడు కరుణిస్తావో అని ప్రార్థన చేస్తున్నావు కదా. నీ ప్రార్థన అక్కడ ఆగిపోయింది. అక్కడి నుంచి నీ ప్రార్థన ఎక్కడికి మారాలంటే, దేవా నేను అనుకున్న దానికంటే అద్భుతమైన గర్భఫలము నీవు నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ బిడ్డను ఎత్తుకుని నేను స్తుతిస్తున్నాను, ఈ బిడ్డను ఎత్తుకుని నేను కీర్తిస్తాను. ప్రార్థన స్తుతిగా మారాలి. హల్లెలూయా. జరగక మునిపే జరిగిందని నమ్ము. అదృశ్యమైన వాటిని దృశ్యమైన వాటిగా నమ్మాలి. కనపడింది. హెబ్రీ పత్రికలు ఏమంటాడు చూడండి ఒకసారి. హెబ్రీ రాసిన పత్రికలో విశ్వాసమన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము. అందరు బైబిల్ ఉన్నారు, తెరవండి. ఈ మాట మనకు దేవుడు ఇప్పుడు అనుగ్రహించి 11వ అధ్యాయము 1వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఒకసారి ఇక్కడికి రండి. మాటకి విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నదే. గట్టిగా చెప్పాలి, గట్టిగా ఈ మాట చెప్పాలి నాతోటి మీరు అందరూ. స్టడీ 1 2 3. విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. ఆమేన్. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నదే. మీ ప్రార్థన స్తుతిగా మారాలి. ఆ స్తుతి ఏం కలిగి ఉంటుందంటే నిరీక్షణను కలిగి ఉంటుంది, నమ్మకాన్ని కలిగి ఉంటుంది. నేను మా ఇంట్లో ఎప్పుడు ఎదురు 10 సంవత్సరాలు ఏం జరుగుతుందో ముందు చెప్తానమాట. ఏంటి? హలో, 5 సంవత్సరాలు ఏం జరుగుతుందో చెప్తుంటాను. దేవుడు నాకు బయలుపరిస్తే నేను నా స్తుతి నా ప్రార్థనలాగా ఉంటుంది. ఈరోజు జరిగే సేవ అంతా నేను 14 సంవత్సరాలు అయింది కరెక్ట్గా. 14 సంవత్సరాలప్పుడు ఇవన్నీ నేను పాస్టర్ గారితో అన్నీ చెప్పాను. ఇప్పుడు జరుగుతున్న సేవ ఎన్ని సంవత్సరాలు? కరెక్ట్గా 14 ఇయర్స్. 14 ఇయర్స్ అప్పుడు చెబుతూ ఎవరితో నేను మాట్లాడుతున్నాను, ఒక పెద్ద మనిషితో మాట్లాడుతున్నప్పుడు నేను ఇప్పుడు విషయాలన్నీ అప్పుడు చెప్పేస్తున్నాను. వాళ్ళతో మాట్లాడుతున్నాను. పాస్టర్ గారు అంది అయిపోయిన తర్వాత వాళ్ళతో మాట్లాడేసిన తర్వాత, ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు, ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు, అసలు ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, మీరు వేరే విషయాలు ఎలా మాట్లాడుతున్నారంటే, నేను అన్నాను నా ప్రార్థన స్తుతిగా మార్చుకున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఒక 8 సంవత్సరాల క్రితం నాతో నా కరుణకి చెప్పాను, అరే మన పరిచర్యలో ఇలాంటి విషయాలు జరుగుతాయి, నువ్వు జాగ్రత్తగా ఉండు. 9 సంవత్సరాలు అవుతుందేమో. అప్పుడు పరిస్థితి అది వేరుగా ఉంది. ఆ మాటలు ఆడికి వింతగా ఉన్నాయి. ఒక సమయంలో మాకు డీజిల్కి డబ్బులు లేని పరిస్థితి ఎదురయ్యింది. చాలా సమయాలు. దేనికి? డీజిల్కి డబ్బులు లేవు, కానీ ప్రార్థనకి వెళ్ళిపోతున్నాం. టకప్ మాత్రం చేసేసాను, ఇన్షర్ట్ చేసేసాం, బూటు షూటు అన్నీ. కానీ వాళ్ళకి డబ్బులు అన్ని చోట్ల ఎవరు ప్రార్థనకి వెళ్ళిన చోట మనకు అయిపోయినాయి. నేనన్నాను, సరే ఎంతుంటే అంతే, 200 రూపాయలు డీజిల్ వేసుకుని వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. ఇవన్నీ పరిస్థితులు ఎలాగున్నాయి, జరగబోయేది. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పరే.
ఇంకా గట్టిగా చెప్పండి. ఎంత శ్రమ కష్టములో ఉన్నా కానీ నీ ప్రార్థన నిరీక్షణతో ఉండాలి. నువ్వు ఆల్రెడీ స్తుతి ప్రారంభించాలి. ఆమెన్. నువ్వేం అడుగుతున్నావో అది జరిగిందని నమ్మాలంతే. అదృశ్యమైన వాటిని ఏమన్నాడు అక్కడ? అదృశ్యమైనవి ఉన్నవనుటకు. అదృశ్యమైనవి అంటే దృశ్యం అంటే కనపడింది, అదృశ్యం అంటే కనపడింది. కనపడనివి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. ఆమేన్. ఇంకొక 10 సంవత్సరాలు ఏం జరుగుతుందో కూడా ఆల్రెడీ చెప్పడం మొదలుపెట్టాను. పరిచర్య అంటే మీరందరూ కూడా అసలు ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకుని దీవెనగా మీరు బరువుగా అనేక మందికి సమాజం ఎదుట ఎలా ఉండబోతున్నారో మీకే అర్థం కాదు. అంతగా దేవుడు మిమ్మల్ని గెలలు గెలలుగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇస్సాకు బావితో ఉన్నప్పుడు జలలు జలలు జల ఎలాగొచ్చిందో మీరందరూ అభిషేకం ద్వారా నీతిమంతులుగా తీర్చబడి నీతిమంతుడు ఖర్జూర వృక్షం వలె మోవేస్తాడని మీ పిల్లలు మీరు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నారు. ఎప్పుడో కాదు, టైం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీరు కేకలు వేయండి, ఆమేన్ చెప్పండి, చప్పట్లు కొట్టండి, ప్రభుని స్తుతించండి. నేను నా ఇంటి వారును యెహోవానే సేవించేదమని చెప్పాలి. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని నిశ్చయముగా ఆశీర్వదించుచున్నాడు. మీరందరూ రాసుకోండి. ప్రతి ఆదివారం ప్రతి ప్రసంగం ఆ డేట్ వేసుకుని విలువైన మాటలు కొన్ని మీకు ప్రవచనాత్మకంగా పండి అన్ని ఒక బ్రాకెట్ చేసుకుని రాసుకోవాలి. రాసుకుని మీరు సాక్ష్యం చెప్పినప్పుడు దీన్ని రిఫరెన్స్ చూపించుకోవాలి. మీరు ఏడవబోకండి, పరిస్థితులు బాగోలేదని అనుకోకండి. ఇక అన్నీ మంచి దినాలు చూస్తారు. మీరు లోకములో ఉగ్రత వచ్చినా కానీ మనం మంచి దినాలు చూస్తాం. లోకం ఏమైపోయినా కానీ నీవు దీవెనకరమైన సాక్షి పాత్రగానే ఉంటావు. దావీదు ప్రార్థన అన్ని విషయాలు నెరవేర్పు కోసము స్తుతించాడు గనక ఆయన సక్సెస్ అయ్యాడు. అందరు కూడా ఎక్కడున్న లేచి నిలబడండి. నీ జీవితంలో నీ రోగము, నీ వేదన, నీ బాధ అంతా దేవుడు ఆల్రెడీ హీల్ చేసాడని, ఇంకా దుఃఖము క్లోజ్ చేసాడని నీవు ఆయనకి స్తుతించటం మొదలుపెట్టాలి. అప్పులో అంటున్నావు, అప్పు తీర్చాడు ఆయన, నమ్మలేవా? నువ్వు నమ్మగలిగితే చూస్తావు కార్యాన్ని. బిడ్డ మారేడని నమ్ము. కుటుంబంలో పరిస్థితులు మార్పు చెందాయని నమ్మి నువ్వు ఆత్మలో స్తుతిస్తే కొత్త నాట్యం నీలో వస్తుంది. నువ్వు అనాదివి కాదు, బలమైన కోటగా దేవుడిని కడుతున్నాడు. నీ ప్రార్థన స్తుతిగా మారాలి. ఏది అడుగుతున్నావో అది పొందుకున్నావని నమ్ము. విశ్వాసం అన్నది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపము. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. నీకేది లేదో, పిల్లలు లేరని ఏడుస్తున్నాయేమో, అమ్మో 2 పిల్లలైతే ఎలా చేయాలి, నేను ఒక బిడ్డను నేను చూసుకోవాలి, ఒక బిడ్డ నా భర్త చూడాలి, లేదా 2 బిడ్డలు ఎలా చక్క అయ్యే ఆలోచన చేయాలి ప్రార్థనలో. నీ శ్రమ నీకు దుఃఖముగా ఉండదు. అప్పుడు ఇంకా నేను పెళ్లి చేయలేకపోయాను, స్థిరపడలేకపోయాను, ఉద్యోగం లేదు, ఫైనాన్షియల్గా చాలా డౌన్లో ఉన్నాను, నేను ఎలాగ దేవా అయిపోయింది. దేవా దేవుడిచ్చిన స్థితిని ఎలాగ ఉండాలో నువ్వు చూసుకోవాలి. ఆయన డోర్ ఓపెన్ చేస్తే ఎలాగ నువ్వు దాన్ని బ్యాలెన్స్ చేస్తావు. నీకు ఆస్తి ఇస్తే ఎంత జ్ఞానముగా ఉండాలి, నీకు బిడ్డలు ఇస్తే ఎంత మెచ్యూర్డ్గా ఉండాలి. నువ్వు నీకు సంపద ఇచ్చినప్పుడు, నీకు అర్హత ఇచ్చినప్పుడు ఎలాగ ఉండాలో
శ్రమలో నీవు ఉండటం ప్రాక్టికల్ చేయాలి. నీ ప్రార్థన నిరీక్షణతో కూడిన స్థుతిగా మారాలి. నీ ప్రార్థన నిరీక్షణ, కృతజ్ఞత, స్థుతిగా మారాలి. ఏడ్చిన రోజులు అయిపోయినాయి. బలమైన ఆశీర్వాదాన్ని చూస్తావు. నీ ఇంట్లో శుభగడియలు వచ్చేసినాయి. ఇంట్లో శుభగడియలు వచ్చినాయి. తంబురు వాయించేవారు వాయిస్తారు. పిల్లను గ్రో వాయించేవారు వాయిస్తారు. నీ ఇంట్లో శుభగడియలు ప్రారంభం. నీ హృదయంలో శుభగడియ ప్రారంభం. నీ చేతి పనులు శుభగడియ ప్రారంభం. నీ గర్భసంచిలో శుభగడియ ప్రారంభం. నీ వ్యాపారంలో శుభగడియలు ప్రారంభం. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.